వల్ల యూజ్ ఏంటి, వాట్ ద యూజ్ ఆఫ్ దిస్, రైట్? By which purpose I drawn that graph of this quadratic polynomial. ఇక రాయాల. From the graph we noticed that the graph of first one, the graph of y equals to x square minus 1 is a parabola. అంటే నేను డ్రా చేసిన గ్రాఫ్ అనేది ఒక కర్వ్డ్ లైన్. ఆ కర్వ్డ్ లైన్ పేరే పారాబోలా. ఆ కర్వ్డ్ లైన్ అంటే వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ దిస్ కర్వ్డ్ లైన్ ఇస్ నథింగ్ బట్ పారాబోలా. పారాబోలా అంటే పరావలయం అని అంటారు. అంటే అట్లా కర్వ్డ్ షేప్ లో ఉంటే దాన్ని పారాబోలా అంటారు. అది గమనించిన అది పారాబోలా అయిందే. సో ఇట్ విల్ ఇంటర్సెక్ట్స్, ఇట్లా పాయింట్స్ వైజ్ రాయాల. ఇట్ విల్ ఇంటర్సెక్ట్స్ the x-axis at points. It will intersect the x-axis at points -1, 0 and 1, 0. అర్థమవుతుందా? ఎక్కడెక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుంది x-axis ని? -1, 0 దగ్గర అండ్ 1, 0 దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తాను. ఓకే, దెన్ వాట్ ఆర్ ద జీరోస్ హియర్? ఇక్కడ ఏవైతే x కోఆర్డినేట్స్ ఉంటాయో అవే జీరోస్. therefore the zeros of the given polynomial p of x is equals to, ఇప్పుడు p of x అంటారు పాలినామియల్ x square minus 1, ఆర్ ఈ పాలినామియల్ యొక్క జీరోస్ ఏంటంటే -1 and 1. Don't keep in brackets. If you keep the brackets means it will become a ordered pair. అది కార్టీషియన్ ప్లేన్ కి సంబంధించి వస్తుంది. అట్లా కాదు నాన్న, ఇవే ఎక్స్ వాల్యూస్, ఇవి రెండు జీరోస్. ఇవి అంటే ఈ 2 వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ 0 అయిపోతుంది. అది ఆల్జిబ్రిక్ వేలో చేయొచ్చు, ఆల్జిబ్రిక్ మెథడ్ లో, అలాగే గ్రాఫికల్ మెథడ్ లో కూడా సాల్వ్ చేయొచ్చు అని చూపెట్టా. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ వన్ క్యూబ్ ఉంది, అది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు క్వాడ్రాటిక్ ఇవన్నీ కంప్లీట్ చేసిందల్లా, ఇవన్నీ చేయాలా హోంవర్క్, రైట్? రేపు ఒకసారి మొత్తం టాపిక్ అంతా రివైజ్ చేస్తూ బ్లాంక్స్ అడుగుతా వస్తాను. బాగా తరువుగా చూసుకొని రండి. అంతా ఆబ్జెక్టివ్ అడుగుతాను. ఎవరెవరు ముందు చెప్పగలుగుతారో వాళ్ళకి పాయింట్స్ ఇస్తా వస్తాను. బాగా చూసుకొని రండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్? నెక్స్ట్ cubic polynomials. Take one screenshot for this.